మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది బీఆర్ఎస్. ఇటీవల కేసీఆర్కు అత్యంత సన్నిహితులై కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఈ వలసలో గులాబీ అధినేత కేసీఆర్కు తలనొప్పిగా మారాయి. పార్టీలో ఎప్పుడు ఎవరు కండువా మార్చేసుకుంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అధినేతకి అంతుపట్టని రహస్యంగా ఉంది. గులాబీ పార్టీని పూర్తిగా నేలమట్టం చేయడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా కేసీఆర్ని సైడ్ చేయడానికి హరీష్ రావు పథక రచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్లో ఇప్పుడు మిగిలింది కేవలం 30 నుంచి 32 మందే మిగిలారు. ఇంకా సంఖ్య భారీగా తగ్గేలా కనబడుతోంది. దాంతో రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పని అయిపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్టు సమాచారం. హరీష్ రావు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్లో ఆయన స్థానం 4 గానో 3 గానో ఉంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. టైం బ్యాడ్ అయింది కానీ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్ము దులిపి ఉంటే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారే. కేసీఆర్ నీడలో ఉంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బీజేపీనో గద్దల్లాగా ఎగిరేసుకుపోకముందే తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ సారుని తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి తానే బీఆర్ఎస్కి సమర్థమైన నాయకత్వం వహిస్తానని ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక ఛాన్సే ఉండదనేది హరీష్ రావు ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ని చీల్చి తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకుని పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో హరీష్ రావు ఉన్నట్టు వార్తలు కూడా ఎక్కువస్తున్నాయి. ఇలా వచ్చే ఎన్నికల నాటికి హరీష్ రావు సారథ్యంలో బీఆర్ఎస్ బలపడి విజయం సాధిస్తే హరీష్ రావే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కేటీఆర్ని సీఎం చేయాలన్న కేసీఆర్ కల కలగానే మిగిలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.